హాయ్ అండి, వెల్కమ్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ మక్కాన్ని యాడ్ చేసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి. మనం ఇక్కడ 1 కప్ ఆఫ్ బాదంని యాడ్ చేసుకుంటున్నామండి. ఇది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం బాదం అనేది క్రాక్ వచ్చేంత వరకు దీన్ని రోస్ట్ చేయండి సిమ్లో పెట్టి. మనం ఇక 1/2 కప్ జీడిపప్పు వేసుకుంటున్నామండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా టేస్ట్గా కావాలి అనుకుంటే ఏమి రోస్ట్ చేసినా దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇక్కడ పంప్కిన్ షీట్స్ యాడ్ చేసుకుంటున్నామండి. వైట్ పంప్కిన్ షీట్స్, గ్రీన్ పంప్కిన్ షీట్స్ అండి. రోస్ట్ అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ పల్లీలు తీసుకుంటున్నానండి. చూడండి, మనం ఫ్రై చేసుకున్నామని సపరేట్గా ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారేంత వరకు మనం ఉంచుకోవాలండి. మీరు అంతే వేడి మీద మిక్సీ చేసాము అంటే అది పేస్ట్ అవుతుంది. సో మొత్తం కొంచెం ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాము. ఇక్కడ నేను మిక్సీ జార్లో మక్కాన్ని నేను సపరేట్గా మిక్సీ చేస్తున్నానండి. మీరు ఎక్కువగా పౌడర్గా కావాలి అనుకుంటే పౌడర్గా చేసుకోవచ్చండి. నేను మక్కాన్ని మొత్తం ఇంకా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు 3 కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఒకవేళ మీరు పౌడర్గా నాకు ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోండి. నేను ఇక్కడ మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం పౌడర్గా నేను చేసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ పంప్కిన్ షీట్స్, ఈ షీట్స్ అన్ని నేను అట్లాగే మిక్స్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుందామండి. దీనికి నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నానండి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అంటే ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుందండి, యాడ్ చేసుకొని కొంచెం బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకుందామండి ఫిల్టర్ చేసుకోవడానికి. ఈ బెల్లంలో ఏమైనా నలకలు అట్లాగే ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఉంటుందండి. మీరు డైరెక్ట్గా బెల్లం బాగానే ఉంది అనుకుంటే డైరెక్ట్గా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ బెల్లం అంతా కరిగే లోపండి మనం ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ మనం ఒక కళాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నామండి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల అండి చాలా క్రిస్పీగా షైనీగా వస్తాయండి చిక్కీస్. చూడండి, మనం ఈ బెల్లంని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకుందామండి. మనం ఇక్కడ బెల్లం కరగబెట్టుకోవడానికి వాటర్ యాడ్ చేసాం కాబట్టి అండి కొంచెం పాకం రావడానికి టైం తీసుకుంటుంది. మీరు ఏదైనా సిమ్లో పెట్టే ఈ పాకాన్ని ప్రిపేర్ చేయాలండి. మీరు డైరెక్ట్గా బెల్లం యాడ్ చేసుకుంటే మాత్రం దీనికన్నా కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది పాకం అవ్వటానికి. సో మీరు ఏది చేసినా సిమ్లో పెట్టే చేయండి, లేదంటే మాడిపోతుంది. మీరు ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుందండి. చూడండి, ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఇరిగిపోవాలండి. కానీ ఇక్కడ ఇంకా మనకి పాకం అవ్వలేదు.
సో ఇంకొంచెం సేపు మనం పాకంకి ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఇట్లా విరగొట్టినప్పుడు ఇట్లా విరిగిపోవాలండి. అట్లా విరగటం వల్ల పాకం మనకి రెడీ అయిపోయినట్టు అర్థం అండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. దీంతో పాటే మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. అది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వద్దండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి, యాలకుల పొడి. కొంచెం ఫ్లేవర్ వస్తుందండి దీన్ని యాడ్ చేసుకోవటం వల్ల. మీకు ఇష్టం లేదు అనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి మొత్తం వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగానే మనం అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని మనం యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇది వేడిగా ఉన్నప్పుడే మీకు ఏ షేప్ కావాలన్నా మీరు చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత చేసుకోవడానికి ఏమి ఉండదండి. సో మొత్తం ఏదైనా ఈ వేడి మీదే చేసుకోవాలండి. మీరు ఈ స్టిక్తో బాగా మొత్తం ప్రెస్ చేసుకోండి. లేదా మీకు బాగా అలవాటు ఉండుంటే మాత్రం అండి హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా చపాతీ కర్రతో అయినా మనం ప్రెస్ చేసుకోవచ్చు అండి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుందామండి. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్లేట్లో నుంచి చిక్కీ మొత్తం బయటకు వస్తుందండి. అప్పుడు దాకా ఉంచాలి. చూడండి, చల్లారిపోయిందండి. మన చిక్కీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా క్రంచీగా మన డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెడీ అయిపోయిందండి. ఈజీగా ఇరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్లో అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన మక్కాన్లో అయితేనండి హై ఫైబర్ ఉంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. పంకిన్ సీడ్స్ హార్ట్ డిసీజ్ కానీ బోన్ గట్టిగా స్ట్రాంగ్ అవటానికి కానీ ఉంటుందండి. ఈ ఆల్మండ్స్లో క్యాష్యూస్లో విటమిన్ ఈ, ఫైబర్ అన్నీ ఉంటాయండి. సో దీనికి ఈజీగా అన్నీ డైజెస్ట్ అవుతాయండి. మీరు దీన్ని డేకి ఒక్కటి తీసుకున్నా సరిపోతుందండి. డయాబెటీస్ పేషెంట్స్ అయినా తినచ్చండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా తినచ్చండి. ఇది కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.